సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఏంటి? సో ఇది ఈ రెండింగ్ యాక్టివిటీ అండి. ఈ రెండింగ్ యాక్టివిటీ కొంతమంది ప్రాజెక్ట్ క్లాసెస్ అని చెప్తారు, వాటిలో చెప్తుంటారు ఈ క్లాసెస్. అవి కూడా యాడ్ చేస్తాము. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఎలా చేయాలో చూద్దాము. 1 మినిట్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి సత్య గారు. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి సత్య గారు. చూడండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ మాక్సిమైజ్ చేయండి, చూడండి. సో ఈసీసీ S/4HANA బోత్ ఆర్ సేమ్ ప్రాసెస్ అండి. ఈసీసీలో చేసిన S/4HANA సర్వర్లో చేసిన సేమ్ ప్రాసెస్, డిఫరెన్స్ ఏం లేదు. మీరు మళ్ళీ S/4HANA సర్వర్లో ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈసీసీలో నేర్చుకుంటే S/4HANAలో కూడా ఇలానే ఉంటుంది. సో ఎఫ్ఎస్వి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. వాట్ ఈజ్ మీన్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్. అంటే మనం డిజైన్ చేస్తాం బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. మనం డిజైన్ చేస్తాం టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈ రెండింగ్ యాక్టివిటీ. సరే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయడం ఈ రెండింగ్ యాక్టివిటీ, బట్ డిజైనింగ్ చేయడం అనేది కూడా వన్ ఆఫ్ ది ఈ రెండింగ్ యాక్టివిటీ అని చెప్పచ్చు. తర్వాత కిందకి డౌన్కి రండి. సో నెక్స్ట్ కింద చూడండి, ఇట్ ఈస్ ఫ్లో ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. డౌన్కి రండి. ఇమేజ్ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో ఎలా ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, నెక్స్ట్ కింద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో ఎలా ఉంటుంది చూడండి. ఎగ్జాంపుల్, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. కంపెనీ కోడ్ అండర్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం OB13లో. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని OB D4లో జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేసాం. డాక్యుమెంట్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్ జనరేట్ చేసాం. ఈ ఫ్లో తెలుసు కదా మీకు. Based on the company code, actually we are created the chart of accounts, and later we are assigned to the our company code. And next one, we created GL groups. So chart of accounts అనేవి GL groups కి లింక్ అయి ఉంటాయి. Based on the GL group, we created GL accounts on FS00 transaction code. Based on the GL accounts, we will post the document entries. Based on the document entries, we will post the రిపోర్ట్స్. అది డాక్యుమెంట్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఇది రెగ్యులర్ గా జరిగేది.
అలా కాకుండా ఓబిడి ఫోర్ తర్వాత చూడండి ఏముంది, జిఎల్ గ్రూప్ మ్యాపింగ్ చూడండి, ఓబిడి4 రెడ్ కలర్ లో ఉంది పైన. ఓబిడి4 తర్వాత అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ ఉంది. ఇది రెగ్యులర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయటము, కంపెనీ కోడ్కి అసైన్ చేయటము, జిఎల్ గ్రూప్ క్రియేట్ చేయటము, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయటం. బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్ వీ విల్ పోస్ట్ ది డాక్యుమెంట్ ఎంట్రీస్ అండ్ రిపోర్ట్స్. ఇదంతా కూడా స్టాండర్డ్. అలా కాకుండా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఏంటి, టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డిజైన్ చేస్తాం. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ గ్రూప్ మ్యాపింగ్ చేస్తాం. ఐఎమ్ సారీ, ఫైనాన్షియల్ గ్రూప్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఏంటి, డిజైన్ చేయడం అంటే ఏంటి, ఈ జిఎల్ గ్రూప్ ఓబిడి4 లో ఏమైతే చేసామో, సత్య గారు ఓబిడి4 ఎక్కడ ఉంది చూడండి. ఓబిడి4 లో జిఎల్ గ్రూప్స్ అనేవి ఓబి28 లో అసైన్ చేస్తాము. అక్కడ కాదండి, ఆ ఇమేజ్ చూపించింది, ఇమేజ్ లో ఉంది. ఓబిడి4 గ్రూప్ ఉంది, అకౌంట్ గ్రూప్ ఎక్కడ మ్యాపింగ్ చేస్తున్నాము, రెడ్ కలర్ లో ఉంది చూసారా ఆ లైన్, అది పైకి వెళ్ళండి. సో ఓబిడి4 లో జిఎల్ గ్రూప్స్ ని జిఎల్ గ్రూప్ అకౌంటింగ్ మ్యాపింగ్ ఓబి28 లో చేస్తాం. అంటే ఓబిడి4 లో మనం ఏమైతే జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసామో అవన్నీ కూడా ఓబి28 లో మ్యాప్ చేస్తాం. దీన్ని ఏమంటారు, మ్యాపింగ్ అంటారు. అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ అంటారు, ఓబి28 ట్రాన్సాక్షన్ కోడ్. సో దాన్ని బేస్గా చేసుకుని మనము స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఓబిడి4 లో ఏమైతే జిఎల్ గ్రూప్స్ ఉన్నాయో వాటిని ఓబి28 అలా రెడ్ కలర్ లో ఉంది చూడండి, అక్కడ మనం మ్యాపింగ్ చేస్తాం. దీన్ని జిఎల్ గ్రూప్ మ్యాపింగ్ అంటారు. టు కాన్ఫిగర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఓబి28, టు రన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ F.01 or SAP1. Whatever you created GL groups in OBD4, that GL groups will assign to the OB28. ఈ పాయింట్ చూడండి. whatever you create whatever you create the account groups in OBD4, that account groups we will assign in the OB28. OBD4 లో క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్స్ అనేవి OB28 ఇక్కడ మార్చండి సత్య గారు, OB28 ఉండాలి అక్కడ క్రింద కింద కింద ఏంటి సార్? OB28 చేంజ్ చేయండి అక్కడ. OB28 OB58 ఉంది కదా, ఐఎమ్ సారీ, వెయిట్ వెయిట్, ఇది OB58 కరెక్టే, ఇక్కడ రాంగ్ ఉంది యాక్చువల్గా, రాంగ్ ఉంది. OB58 కరెక్ట్ ఉందంటారు అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ టీ కోడ్ దగ్గర. లేదు, వెయిట్ 1 మినిట్ అండి. ఇక్కడ యాక్చువల్గా మనం ఏమి ఇచ్చాము, ఇక్కడ కరెక్టే ఉంది. OB28 అండి, OB28 కాదు, OB58 కరెక్టే ఉంది. పైన ఇది రాంగ్ ఉంది చూడండి, OB28 అనేది రాంగ్ ఉంది. OB58 లో మనం అసైన్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. OBD4 లో క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్స్ అనేవి OB28 కాదు, OB58 అది. ఓకేనా, OB58 లో మనము మ్యాపింగ్ చేస్తాము. దీన్ని ఏమంటారు, FSV ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. ఓకేనా, చూడండి, వాట్ ఎవర్ యు క్రియేట్ ది అకౌంట్ గ్రూప్స్ ఇన్ OBD4, దట్ అకౌంట్ గ్రూప్స్ వి విల్ అసైన్ ఇన్ ది OB28. దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్. దీన్ని ఏమంటారు, గ్రూప్ మ్యాపింగ్ అంటారు. డౌన్కి వెళ్ళండి. బేస్డ్ ఆన్ ది మ్యాపింగ్, బేస్డ్ ఆన్ ది గ్రూప్ మ్యాపింగ్ వి విల్ ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. అంటే మనం మ్యాపింగ్ ఎలాగైతే చేస్తామో దాన్ని బేస్గా చేసుకుని ఏమవుతుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఏటీ కోడ్లో జనరేట్ అవుతాయి. F.01. These financial statements reflected with accounting entry posting. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి, బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్స్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ పేరా చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనము ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాము అని అర్థం. అర్థమైందా, చాలా సింపుల్ కాన్సెప్ట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ మీన్స్ టు డిజైన్ ది
financial statement based on the client requirement. All document entry posting happened at company code level. It means financial statement version we will execute at company code level. సో మన డాక్యుమెంట్ ఎంట్రీస్ అది కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే పోస్ట్ చేస్తాం. కంపెనీ కోడ్ లెవెల్లోనే పోస్ట్ చేస్తాం. అది కొంచెం డౌన్కి వెళ్ళండి సత్య గారు. All document entries we will post at company code level. It means financial statement. It means financial statements we will execute at company code level. కంపెనీ కోడ్ లెవెల్లోనే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం ఫర్ ఎక్స్టర్నల్ రిపోర్ట్ పర్పస్. ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్ట్స్. ఆల్ ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ వి విల్ సబ్మిట్ టు ది గవర్నమెంట్. వై? బికాస్ కంపెనీ కోడ్ ఈజ్ ఏ లీగల్ ఎంటిటీ. అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే చేస్తాము. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే చేస్తాం. సో ఎగ్జిక్యూట్ చేయడం కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే జరుగుతుంది అనమాట. సో కంపెనీ కోడ్ లెవెల్లోనే సబ్మిట్ చేస్తాం రిపోర్ట్స్ అన్ని కూడా. అది క్లియర్ కదా? నెక్స్ట్ ఈ స్టేట్మెంట్స్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ F-58 వెళ్ళండి. F-58 28 కదండి. F-58కి వెళ్ళండి. SAP ఓపెన్ చేయండి. F డాష్ OB-58 కదా. ఐఎమ్ సారీ, OB-58. OB-58లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే. ఒక స్టేట్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కదా. చూడండి టైటిల్ బార్లో ఏముంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అన్నాడు. న్యూ ఎంట్రీలోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. ఒక వెర్షన్ క్రియేట్ చేద్దాం. అక్కడ ఏం క్రియేట్ చేద్దాం? ఒక నేమ్ ఇద్దామా? ఏదైనా నేమ్ ఇవ్వండి ఒకటి. మీ కంపెనీ కోడ్ అండి. మీ కంపెనీ కోడే మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనుకుందాం. ఓకే ఇచ్చారా? ఆ, కింద నేమ్ ఇవ్వండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఫర్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇవ్వండి. సో మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కరెక్ట్గా ఇవ్వండి. ఎంటర్ సేవ్. ఓకే, సేవ్ చేసాం. మనం ఏం చేసాము? ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ని క్రియేట్ చేసాం. క్లియర్ కదా? ఇక్కడ చూడండి పైన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ దానిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేశారు మీరు. క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఏమొచ్చింది? చూడండి మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ సెలెక్ట్లో ఉంది కదా. సెలెక్ట్లో ఉంది చూడండి. క్రియేట్ ఐటమ్స్ క్లిక్ చేయండి. క్రియేట్ ఐటమ్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు ఏమేమి ఉంటాయి? ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ టైప్ చేయండి. బ్యాలెన్స్ షీట్ కింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ P&L అని టైప్ చేయను. ప్రాఫిట్ అండ్ లాస్ అలా అయినా ఓకే. అలా అయినా ఓకే. ఎల్ క్యాపిటల్ ఇవ్వండి. అకౌంట్ టైప్ ACCOUNT. అకౌంట్ అని టైప్ చేయండి. క్లారిటీగా ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఫస్ట్ 2 పార్ట్స్గా తీసుకుంటున్నాం. బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, కంటిన్యూ చేయండి. చూసారు కింద యాడ్ అయిందా? మీ స్టేట్మెంట్ వెర్షన్ కింద యాడ్ అయిందా? ఓకే, బ్యాలెన్స్ షీట్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు? బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ క్రియేట్ ఐటమ్స్లోకి వెళ్ళండి. సో బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉంటాయి? అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఫస్ట్ అసెట్స్ కాలం, అసెట్స్ కింద లయబిలిటీస్. లయబిలిటీస్, అసెట్స్ అండ్ లయబిలిటీస్. కంటిన్యూ చేయండి.
నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి? ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ కింద, ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ కంటిన్యూ. చూసారా? ఫస్ట్ పైన ట్రీ చూడండి ఎలా ఉందో చూడండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ SA99 తీసుకున్నాను. ఆర్ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. తర్వాత ఏం చేసాము? బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకున్నాం. బ్యాలెన్స్ షీట్ మళ్ళీ 2 parts చేసాం, అసెట్స్, లయబిలిటీస్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి ఉన్నాయి? ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. అట్లా. అసెట్స్ ని మళ్ళీ 2 parts చేయొచ్చు. అసెట్స్ సెలెక్ట్ చేసుకోండి. అసెట్స్, క్రియేట్ ఐటమ్స్. ఉంచండి, అలా కింద ఉంచండి, ఎందుకు మారుస్తున్నారు? అట్లా కనిపిస్తుంది కదా. సో అసెట్స్ ని మనం 2 parts చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. అసెట్స్ ని 2 parts చేస్తున్నాం మళ్ళీ. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ లయబిలిటీస్ ని మళ్ళీ 2 parts చేయొచ్చు మనం. లయబిలిటీస్ సెలెక్ట్ చేసి క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేసాం. లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అండ్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ గా తీసుకున్నాం. కంటిన్యూ. చూసారా? బ్యాలెన్స్ షీట్ ని 2 parts గా చేసాం. అసెట్స్, లయబిలిటీస్. అసెట్స్ ఎన్ని పార్ట్స్ చేసాము? ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. లయబిలిటీస్ ని లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ చేసాం. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని 2 parts చేసాం. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్ సెలెక్ట్ చేయండి. ఇన్కమ్స్ లో 2 parts ఉంటాయి మళ్ళీ. ఎగ్జాంపుల్ కావాలంటే డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. లేదు, ఓన్లీ ఒక ఇన్కమ్ అన్నా ఉంచేసుకోవచ్చు, అలా మీ ఇష్టం. ఎక్స్పెన్సెస్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఇవి ప్రాజెక్ట్ క్లాసెస్ అంటారండి. కొన్ని ప్రాజెక్ట్ క్లాసెస్ అనేవి ఆల్మోస్ట్ ఒక 10 to 15 క్లాసెస్ ఉన్నాయి. మీరు మళ్ళీ ప్రాజెక్ట్ క్లాసెస్ అని అవన్నీ ఇవన్నీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవి క్లయింట్ లెవెల్లో అడుగుతుంటారు ఇంటర్వ్యూస్లో. ఓకే. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనేది ఈ రెండింగ్లో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఈ డిజైన్ అనేది చేస్తాం. మనం ఇలా డిజైన్ చేస్తాం. లేదు వీటిలో ఇంకేమైనా మార్చుకుంటా అంటే మార్చుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇది మ్యాక్సిమం ఎనఫ్. ఓకే. సేవ్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేసాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ని అలా ఉంచండి సార్, ఉంచండి, అవి కలిసి ఉంచండి సార్, అలా సేవ్ చేయండి సార్. మార్చకండి, అవి మళ్ళీ ఇప్పుడు అసైన్ చేయాలి కదా మనం. కంటిన్యూ. సో మనం ఏం చేసాం ఇక్కడ? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ని, ఐ మీన్ వెర్షన్ క్రియేట్ చేసాము, యాజ్ వెల్ as డిజైన్ చేసాం. తర్వాత ఏం చేయాలి? OBD4లో మనం ఏమైతే చేసామో అవన్నీ కూడా మనం ఇక్కడ అసైన్ చేస్తాం. అసైన్ చేయాలి. GL గ్రూప్స్ ఉన్నాయి కదా, అవన్నీ అసైన్ చేయాలి. న్యూ సెషన్ తీసుకుని OBD4కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోవాలి, OBD4కి వెళ్ళాలి. ఓకే, మీరు ఇక్కడ ఇవైతే లేట్ అవుతుంది, నేను షీట్ ఇస్తాను, వెయిట్ చేయండి. ఇవి తెలుసు కదా మీకు, వీటిని అసైన్ చేస్తాం. సో మన దగ్గర షీట్ ఉంది, ఆ షీట్ ఓపెన్ చేద్దాం, వెయిట్ చేయండి 1 minute. చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి.
డౌన్కి వెళ్ళండి కొంచెం. డౌన్కి వెళ్ళండి, డౌన్లో ఉన్నాయి. ఎడిట్ ఎనేబుల్ ఎడిటింగ్ పైన క్లిక్ చేయండి. డౌన్కి వెళ్ళండి. అక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ డౌన్కి వెళ్ళండి సార్. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఇవన్నీ దేని కిందకు వస్తాయి యాక్చువల్గా? లాంగ్ టర్మ్ లైబిలిటీస్లోకి వస్తాయి. సెలెక్ట్ చేయండి అవన్నీ కూడా. ఫస్ట్ ఓన్లీ జిఎల్ అకౌంట్స్ వరకే, నెంబర్స్ వరకే కావాలి మనకు, అన్నీ అవసరం లేదు. అవన్నీ ఎందుకండి సత్య గారు? నేను ఏం ఎంతవరకు సార్? చెప్తున్నాను, ఆ 2 లైన్స్ వరకే సెలెక్ట్ చేయమంటున్నాను. ఏ టూ లైన్స్? లాంగ్ టర్మ్ లైబిలిటీస్ ఏమున్నాయి చూసారు రైట్ సైడ్, అవే. ఆహా, ఈ రెండేనా? అన్నీ కాదు, 1 బై 1 చేద్దాం, అన్నీ ఒకేసారి అవ్వగా. లాంగ్ టర్మ్ లైబిలిటీస్, ఇవన్నీ కూడా, ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ లైబిలిటీస్లోకి వస్తాయి అంట. వెళ్ళండి ఎస్ఐపిలోకి, కాపీ చేయండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఇక్కడ లాంగ్ టర్మ్ లైబిలిటీస్ ఎక్కడ ఉంది? సెలెక్ట్ చేయండి. ఎస్ఐఎన్ అకౌంట్స్, కంట్రోల్ వి అనండి. ఒకే చోట తీసుకుంటుందా? సపరేట్గా యాడ్ చేయాలనుకుంటా. మార్చండి అవి, క్లోజ్ చేయండి. ఒకవైపే సెలెక్ట్ చేయండి, ఒకే లైన్ సెలెక్ట్ చేయండి, 2 లైన్స్ కాదు. 1 lakh, దాని కిందది 1,100,000, ఆ రెండు సెలెక్ట్ చేయండి. టూ దగ్గర నెక్స్ట్ నెంబర్ సెలెక్ట్ చేయండి. డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ చేయండి. యాడ్ అయిన చూసారు కింద, లాంగ్ టర్మ్ లైబిలిటీస్లో యాడ్ అయిన కింద చూడండి. అట్లా ఓకేనా? ఎగ్జాంపుల్, ఫిక్స్డ్ అసెట్స్ సెలెక్ట్ చేయండి. ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఏమన్నాయి చూడండి అక్కడ షీట్లో. అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఉంది కదా, అవి కాపీ చేయండి. ఎస్ఐఎన్ అకౌంట్స్ పైన క్లిక్ చేయాలి. డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఉన్నాయా సార్ ఫిక్స్డ్ అసెట్స్? లేవు, చూద్దాము, చెప్తాను. ఫస్ట్ కొంచెం చేసేద్దాం, తర్వాత చెప్తాను, చేసేద్దాం, మన వాళ్ళు చేస్తారు. ఒక్కటే. కంటిన్యూ చేయండి. యాడ్ అయినాయి కదా ఇట్లా. కరెంట్ అసెట్స్ సెలెక్ట్ చేయండి. ఆ జిఎల్ అకౌంట్స్ కూడా వస్తాయి, మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే జిఎల్ అకౌంట్స్ వస్తాయి. కరెంట్ అసెట్స్ చూడండి ఏమేమి ఉన్నాయో. అక్కడ కాదు, పైన ఉన్నాయి, పైన 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 కనిపిస్తాయి చూడండి ఇక్కడ. కరెంట్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ 100, 500 నుండి 100, ఇవి తీసుకోండి. వన్ హండ్రెడ్ ఫైవ్ నెక్స్ట్ 100, 590. సార్ రాంగ్ సార్. కరెంట్ అసెట్స్ కింద 20010. మీరు కరెంట్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ గ్రూప్. ఒకసారి చూడండి సత్య గారు, రాంగ్ ఏదో చేస్తామంట. కరెక్టే సార్. 200, 100 ఇది. ఇవ్వండి. నెంబర్ రాంగ్ ఉంది చూడండి, నెంబర్ రాంగ్ ఉంది.
డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ. థ్యాంక్ యూ బ్రదర్. అక్కడ వెయిట్, అక్కడ ప్లస్ సింబల్స్ పైన క్లిక్ చేయండి, జిఎల్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి. కింద ప్లస్ సింబల్స్ నుంచి చూసారు అక్కడ, కరెంట్ అసెట్స్ కింద ఒక ప్లస్ సింబల్ అని చూడండి. కరెంట్ అసెట్స్ కింద అది చూసారా, అవి మనం క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్. జిఎల్ గ్రూప్స్ అసైన్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా జిఎల్ అకౌంట్స్ కూడా పిక్ అయినాయి చూసారు ఇక్కడ. అట్లా క్రింద రండి, ఇంకా క్రిందకి రండి. లయబిలిటీస్ చూడండి. ఇక్కడ కూడా లాస్ట్ లో సెకండ్ లైన్ ఫిక్స్ ప్లస్ సింబల్ అని చూసారా, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ చూసారా. జిఎల్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కూడా కింద చూడండి. వీటిలో ఏమైనా జిఎల్ అకౌంట్స్ ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయి. రిటైన్ ఎండింగ్స్ అకౌంట్ వచ్చేస్తుంది. అట్లా దేనికి అది వచ్చేస్తుంది. ఓకేనా. లయబిలిటీస్ యాడ్ చేసామా, లయబిలిటీస్ యాడ్ చేసాం. ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ వెళ్ళండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్లో ఏమేమి ఉన్నాయి, ఆల్రెడీ యాడ్ చేస్తే రాదు మళ్ళీ సెకండ్ టైం. లాంగ్ టర్మ్ లయబిలిటీస్లోకి ఏమేమి వస్తాయి చూడండి, వన్ బై వన్ యాడ్ చేస్తే బెటర్ కదా, కన్ఫ్యూజ్ అయిపోతాం ఇక్కడ. చూడండి ఒక పని చేద్దాము సత్య గారు. ఇయే కదా సార్ లాంగ్ లాంగ్ టర్మ్ లాంగ్ లైబిలిటీ. టర్మ్ లయబిలిటీస్ లోకి షేర్ క్యాపిటల్ ఒకటి వస్తుంది, రిజర్వ్స్ సర్ప్లస్, తర్వాత సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్, సండ్రీ క్రెడిటర్స్ వస్తుంది చూడండి. సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్ వస్తుంది. ఉందా కింద ఏమన్నా? సెక్యూర్ లోన్స్ అక్కడే ఉందండి, అక్కడే ఉంది. బ్యాలెన్స్ షీట్ అంటే అవే కదా. సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్ ఇవన్నీ వస్తాయి, యాడ్ చేయండి. ఇందాక ఇచ్చాం కదా సార్, ఎక్కడో ఇది లాంగ్ టర్మ్ ఇవ్వలేదా? ఇవి ఇవి ఇవ్వలేదండి, ఇవి ఇవ్వలేదు. సెక్యూర్ లోన్స్ చూడండి, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లో ఏమేమి వస్తాయి, షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ సెలెక్ట్ చేసి కలర్ మార్చండి, యాడ్ చేసేసాం, ఆల్రెడీ చేసేసాం కదా. అదే నేను అంటున్నాను. అదే సార్, అవి యాడ్ చేశారండి. అదే తర్వాత చూడండి ఇంకా ఏమొస్తాయి లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లోకి, సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్ వస్తాయి, కింద ఉన్నాయి చూడండి అవి, ఆ టూ ఈ రెండు లైన్స్. యాడ్ చేయమంటారా? లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లో సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్ వస్తాయి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ సెలెక్ట్ చేసుకుని ఎస్ఐఎన్ అకౌంట్స్ లోకి వెళ్ళాలి, కింద యాడ్ చేయండి. డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకో, కంటిన్యూ, సేవ్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ అయిపోయినాయి చూసారా. కరెంట్ అసెట్స్ లో జిఎల్ గ్రూప్స్ అన్ని ఆటోమేటిక్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేం తీసుకుందాం, వెయిట్ వెయిట్ నేను చెప్తాను. షార్ట్ టర్మ్ లయబిలిటీస్ లోకి ఏమేమి వస్తాయి, ట్యాక్స్ పేయబుల్. షార్ట్ టర్మ్ లయబిలిటీస్ లో చూడండి, ఫస్ట్ ట్యాక్స్ పేయబుల్ అండ్ కరెంట్ లయబిలిటీస్ వస్తాయి. ఉన్నాయా? ట్యాక్స్ పేయబుల్ ఉంది ఎక్కడన్నా? ట్యాక్స్ పేయబుల్ యాడ్ చేయండి. ట్యాక్స్ పేయబుల్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ లోకి వస్తుంది ఇది. జిఎల్ అకౌంట్స్ ఉంటే జిఎల్ అకౌంట్స్ కూడా యాడ్ అవుతాయి, కంటిన్యూ చేయండి. ఇంకేమున్నాయి సార్? కరెంట్ లయబిలిటీస్ ఉందా ఏమన్నా? కరెంట్ లయబిలిటీస్ ఉన్నా కూడా షార్ట్ టర్మ్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకే, నో ఇష్యూ. తర్వాత చూడండి నెక్స్ట్. ఒక్కటేనా దీంట్లో? నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ఉందా, కంటిన్యూ చేయండి. ఫిక్స్డ్ అసెట్స్ యాడ్ చేసాం. ఫిక్స్డ్ అసెట్స్ లో
ఫిక్స్డ్ అసెట్స్ యాడ్ చేసామా? చేసామా? చేసాం కదా. ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ లో ఏమేమి ఇచ్చారు మీరు? కరెంట్ అసెట్స్ లో ఇవన్నీ ఇచ్చాం కదా. ఇంకా చూడండి, కరెంట్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి చెప్తా. షీట్ ఓపెన్ చేయని చెప్తాను. ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్. Cash and bank. ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్, ట్యాక్స్ రిసీవబుల్స్, ఇన్వెంటరీ. ఇవ్వమంటారు ఇది కూడా? నేను చెప్తాను చూడండి సార్ సత్య గారు. ఆ రైట్ సైడ్, అలా సత్య గారు నేను చెప్పేది వినండి. రైట్ సైడ్ అవి తీసేయండి, నేను చెప్తాను చూడండి. ఆ రైట్ సైడ్ ట్యాక్స్ ఆన్ సేల్స్ అవి తీసేయని చెప్తాను. రెవెన్యూ అవి తీసేయని చెప్తాను. అవన్నీ తీసేయండి. కింద కూడా తీసేయండి. సో చూడండి, ఇన్వెంటరీ అనేది దేని కిందకు వస్తుంది? కరెంట్ అసెట్స్. ఇన్వెంటరీ ఉందా? ఇన్వెంటరీ, ఇన్వెంటరీ పైన నాకు కిందే కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ గ్రూప్, ఐఎమ్ సారీ. ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్ ఉందా? ట్యాక్స్ రిసీవబుల్ ఉందా? ట్యాక్స్ రిసీవబుల్ ఉంది సార్. ఇన్వెంటరీ ఎక్కడ ఉంది? ట్యాక్స్ రిసీవబుల్ లాస్ట్ లో ఉంది చూడు సార్. ట్యాక్స్ రిసీవబుల్ అసైన్ చేయండి కరెంట్ అసెట్స్ లో. కరెంట్ అసెట్స్ యాడ్ చేయను ఇక్కడ. మరి ఇక్కడ ఏం టైప్ చేయను? బ్యాలెన్స్ షీట్ అని టైప్ చేయనా? బ్యాలెన్స్ షీట్ అని కాదండి, అక్కడ అదే టైప్ చేయండి, కరెంట్ అసెట్స్ అని టైప్ చేయండి. ఇదే తీసుకోవాలి డైరెక్ట్ గా మనం. ఇది ఆ, అసైన్ చేయండి. కరెంట్ అసెట్స్ పైన ఉంది సెలెక్ట్ చేసి ఎస్ఐన్ అకౌంట్స్ లోకి వెళ్ళాలి, నెంబర్స్ యాడ్ చేయండి. క్యాష్ అండ్ బ్యాంక్ ఉందా? కరెంట్ అసెట్స్, క్యాష్ అండ్ బ్యాంక్ కమ్స్ అండర్. ఏదంటే కింద నోట్ చేసుకోండి, ఒక గ్రూప్ అది ఎక్స్ట్రా తీసుకుని నోట్ చేసుకోండి, మన దగ్గర లేకపోతే యూజ్ అవుతుంది. ఇక్కడ నెంబర్ ఇచ్చేస్తే ఫస్ట్ సేవ్ చేయండి, డెబిట్ క్రెడిట్ ఇచ్చి. ట్యాక్స్ రిసీవబుల్ ఉందా? ఉంది. ట్యాక్స్ రిసీవబుల్ సార్ ఇచ్చింది. ఇచ్చామా? ఇన్వెంటరీ ఉందా? ఇన్వెంటరీ. రా మెటీరియల్ ఉంది. ఇన్వెంటరీ, సేల్స్, ఇండైరెక్ట్, సబ్సిడీ, డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్, గ్రూప్ అడ్మినిస్ట్రేషన్. సరే ఇలా ఉంచేయండి, అలా ఉంచేయండి చెప్తాను. అవన్నీ ఇచ్చేసి అసైన్ చేయండి. తర్వాత అక్కడ ఇన్వెంటరీ లేదు. లేదా ఇన్కమ్ తర్వాత చూడండి, ఇన్కమ్ లో యాడ్ చేద్దాం. ఇన్కమ్ లో చూడండి, ఇన్కమ్ లో ఏమొస్తుంది? సేల్స్ గ్రూప్ ఉందా? సేల్స్ గ్రూప్. డైరెక్ట్ ఇన్కమ్ లో యాడ్ చేద్దాం, సేల్స్ గ్రూప్. అక్కడ రెవెన్యూ తీసేసి ఏం చేస్తారు? యాడ్ చేసుకోండి. రెవెన్యూ తీసేసి ఏమి ఇవ్వాలి? ఇన్కమ్. ఇన్కమ్ ఇన్కమ్ లోకి వస్తుంది సేల్స్ గ్రూప్. తర్వాత సేల్స్ అండ్ రెవెన్యూ ఉందా? సేల్స్ అండ్ రెవెన్యూ ఇన్కమ్ లోకి వస్తుంది. సేల్స్ సేల్స్ గ్రూప్ అండ్ సేల్స్ అండ్ రెవెన్యూ ఇన్కమ్. అదర్ ఇన్కమ్ ఉందా? అదర్ ఇన్కమ్ ఉందా? అదర్ ఇన్కమ్. ఇన్కమ్ టైప్ చేయండి. ఇన్కమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ ఇన్కమ్ లోకి వస్తుంది. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ ఇన్కమ్ లోకి వస్తుంది. ఇవి అసైన్ చేయండి 4 పాయింట్స్. సేల్స్ అండ్ రెవెన్యూ, ఇన్కమ్ లో ఏంటో సార్? ఇన్కమ్ ఎక్కడ ఉంది? డైరెక్ట్ ఇన్కమ్. దాని కింద ఉంది డైరెక్ట్ ఇన్కమ్ లో యాడ్ చేయండి. దాని కింద డైరెక్ట్ ఇన్కమ్.
డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేయాలి. కంటిన్యూ చేయండి. ఇప్పుడు అవ్వదు. కంటిన్యూ చేసి మళ్ళీ ఇవ్వండి. యాడ్ అయిందా? ప్లస్ సింబల్ పైన క్లిక్ తీసుకుంది. కంటిన్యూ చేయండి. చూసారా? ఇంక్రీజ్ కింద డైరెక్ట్ ఇన్కమ్ లో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. జిఎల్ గ్రూప్స్ ఉంటే కనిపిస్తాయి మీకు. సేల్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాం దాని కింద. ఇంకా చూసారు, ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ అని కనిపిస్తున్నాయి. అది ఓకేనా? ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ కూడా యాడ్ చేస్తారా? ఇది చేయలేదు సార్, అది చేయాలి. అది కూడా యాడ్ చేయండి. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్. చేశారండి అది కూడా. వచ్చిందిగా. చేశారు, ఏదో మిస్ అయింది చూడండి. సేల్స్ అండ్ రెవెన్యూ ఒకటి క్లియర్ సరిపోయింది, అయిపోయింది, కరెక్ట్, క్లియర్ అయిపోయింది, అంత ఇంకేం లేదు. సత్య గారు, ఆ ఇన్కమ్ అని సెలెక్ట్ చేస్తారు కదా, అవన్నీ కూడా కలర్ సేల్స్ గ్రూప్ ఉంది కదా, ఇది యాడ్ చేశారా? ఇది చేయలేదు. చేయండి. కంటిన్యూ చేయండి. సత్య గారు, మీరు సెలెక్ట్ చేశారు అవన్నీ కూడా టోటల్గా గ్రీన్ కలర్ యాడ్ చేయండి కింద. మనకు అవన్నీ కూడా యాడ్ చేసేద్దాం ఒకేసారి. ఇక్కడ యాడ్ అయిపోయినాయి ఇవన్నీ కూడా. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ షీట్లో మనం ఏమేమి యాడ్ చేస్తాం మనకు గుర్తుంటుంది. ఇన్కమ్ మొత్తం బ్లూ తీసుకొని, బ్లూ కానీ ఎల్లో కానీ యాడ్ చేయండి. మొత్తం ఇన్కమ్ ఫస్ట్ నుండి సార్, మొత్తం ఎండింగ్ వరకు. ఎండింగ్ వరకు అంటే ఈ ఇన్కమ్ అనేది సార్, ఇన్కమ్ అనేది 3 లైన్స్ లెఫ్ట్ నుండి రైట్ సైడ్ వరకు మొత్తం సెలెక్ట్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసాం, మనకు గుర్తు అనమాట. తర్వాత ఇంకేం యాడ్ చేసాం? ఇవి యాడ్ చేసినాయి. ఓకే, ఇంకా కింద ఒకటి యాడ్ చేసాం చూడండి. ఇది కూడా యాడ్ చేస్తాం. ఇలా అయితే మనకు క్లియర్గా ఉంటుంది. ఇన్కమ్ కిందకి వస్తాయి ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ లోకి ఏమేమి వస్తాయి? ఎక్స్పెన్సెస్ నేను చెప్తాను, కలర్ యాడ్ చేసుకోండి. గ్రీన్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ యాడ్ చేయండి. ఎక్స్పెన్సెస్ ఏమేమి వస్తాయి? రా మెటీరియల్ కన్జంప్షన్స్ ఉందా? ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్ కన్జంప్షన్స్ ఎక్స్పెన్సెస్ చూడు సత్య గారు, అదే రా మెటీరియల్ కన్జంప్షన్స్ ఎక్స్పెన్సెస్. తర్వాత పర్సనల్ ఎక్స్పెన్సెస్. తర్వాత సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఉందా? మ్యాన్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ లోకి వస్తాయి. కలర్ యాడ్ చేశారు కదా, వెరీ గుడ్, మంచి కలర్. ఇవి నెంబర్స్ అని యాడ్ చేశారా? చూడండి ఎక్స్పెన్సెస్ లో చూడండి. ఎక్స్పెన్సెస్ ఇంకా యాడ్ చేయలేదు సార్ అసలు. ఇవన్నీ యాడ్ చేయండి, రెడ్ కలర్ లో ఉంది కదా, యాడ్ చేయండి. ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా. మనం డైరెక్ట్ తీసుకోవచ్చు, ఇండైరెక్ట్ తీసుకోవచ్చు, ఏదైనా ఓకే, మీ ఇష్టం. డైరెక్ట్ లో ఇచ్చేయండి బెటర్ కదా. ఇండైరెక్టేలే సార్, ఆ, డైరెక్ట్ అవ్వవు. తీసుకోండి. డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ. ఇంకా ఉన్నాయిగా, ఈ కింద ఇవ్వలేదు. సో సన్రీ క్రెడిట్ డెబిటర్స్ అంటే ఎవరు? వెండార్స్ కదా. వెండార్స్ అంటే దేని కిందకు వస్తారు? అంటే కరెక్ట్ క్రెడిటర్స్ అసెట్స్, అంతే బ్యాలెన్స్ కదా. షీట్ కదా. ఆ? అంటే ఇవన్నీ యాడ్ చేశాం క్రెడిటర్స్ కదా, ఇవి యాడ్ చేశాం కదా ఎక్స్పెన్సెస్. చేయలేదా? యాడ్ చేయండి, చేయండి.
ఒకటి, రెండు, ఐదు, ఐదు ఉన్నాయి మరి. డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. తేడా తేడా వస్తుంది సార్ ఇది సెలక్షన్ లో. నంబర్ రేంజ్ రాంగ్ ఉందా సెలక్షన్ లో? రాంగ్ వస్తుంది, సీరియల్ రాంగ్ వస్తుంది. 601 ఇక్కడ. అలా ఇచ్చేయండి, మనం తర్వాత మార్చేద్దాంలే. ఇక్కడ ఎక్కడే రాంగ్ ఉందా? ఇక్కడే రాంగ్ ఉన్నట్టుంది. కరెక్ట్, ఇక్కడ కరెక్టే ఉందండి. కాపీ అవటమే కరెక్ట్ కాదు, చూడండి. ఇక్కడ 400, 101, 400. 601, 1000, ఇవన్నీ క్లియరే ఉంది, 1001, ఇక్కడే రాంగ్ ఉంది, 2000. సెలెక్ట్ అవ్వలేదు. సరిగా చేయండి. చూస్తా. 601, 1001, కరెక్టే 2000. ఉంది సార్, కరెక్టే ఉంది. కరెక్టే ఉందా? 3001, కంటిన్యూ చేయండి. 5000. 3001 ఇది ఇది దొంగ ఒకటి తీసుకోలేదు కాకపోతే అంతే. ఇవ్వండి ఇవ్వండి. ఇంతవరకే కదా ఉంది ఇక్కడ. డెబిట్ క్రెడిట్ ఇచ్చేసి సేవ్ చేసింది, అవసరం లేదండి, మనకు అర్థమైతే చాలు. ఇంకొకటి ఎంటర్ అవ్వాలి. ఫస్ట్ కంటిన్యూ చేయండి, ఫస్ట్ సేవ్ చేయండి సార్. ఇప్పుడు యాడ్ చేయండి. తీసుకోవట్లేదు, అన్సెలెక్ట్ పోవట్లేదు. సరే సత్య గారు, అలా ఉంచండి సార్, అందరూ సేవ్ చేయండి సార్. అయిన వరకు సేవ్ చేయండి. సార్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నంబర్ రేంజ్ రాంగ్ ఉన్నట్టుంది సార్. ఉమ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో నంబర్ రేంజ్ రాంగ్ ఉంది సార్. ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్. మీరు ఏమైనా ఉంటే మార్చండి అక్కడ, ఓకేనా? షీట్ ఇస్తాను కదా, మార్చుకోండి. నెక్స్ట్ కంప్లీటెడ్ కదా. సత్య గారు సేవ్ చేశారా? షీట్ ఓపెన్ చేయండి. సేవ్ చేయదు సార్. చేయండి, సేవ్ చేసి షీట్ ఓపెన్ చేయండి. సేవ్ అయిపోయింది, షీట్ ఓపెన్ చేయండి. ఉమ్. తర్వాత చూడండి, ట్యాక్స్ పేయబుల్ అంటే, ట్యాక్స్ పేయబుల్ అంటే దేనికి సంబంధించింది? కరెంట్ లైబిలిటీ. లైబిలిటీ టైప్ చేయండి, కరెంట్ లైబిలిటీ. తర్వాత చూడండి, తర్వాత ఇంకేముంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇక్కడ ఏమేమి వస్తుంది చూడండి. ఎక్స్పెన్సెస్ ఉందా? ఎక్స్పెన్సెస్. సత్య గారు నేను చెప్తాను చూడండి. రా మెటీరియల్ కన్జంప్షన్స్ ఉందా? ఇవన్నీ ఇచ్చేసాం కదా, ఇచ్చేసాం. రా మెటీరియల్ కన్జంప్షన్స్ ఇవన్నీ ఇచ్చేసాము. రైట్, నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి? ఇలా అన్ని అసైన్ చేయాలి, 1 by 1 అసైన్ చేయాలి. పైన పైన కూడా ఒకసారి మార్చేద్దామా? పైన ఏమేమి ఇచ్చాం మనం? షేర్ క్యాపిటల్ గ్రూప్ ఉంది కదా, షేర్ క్యాపిటల్ గ్రూప్. ఇవన్నీ ఎక్కడ ఇచ్చాము? 1 minute, అవి కూడా మార్చేద్దామా? కలర్ అది యాడ్ చేద్దాం. సత్య గారు మీరు చేశారు కదా, అట్లా యాడ్ చేద్దాము. ఫస్ట్ 1 by 1 చూద్దాం. ముఖ్యంగా సార్ ఇది. అవన్నీ ఇచ్చాంలేండి, అవసరం లేదు, ఒక్కొక్కటి చేసేస్తారు మన వాళ్ళు. 1 minute. సో ఫస్ట్ ఏం చేద్దాం చూడండి. షేర్ క్యాపిటల్ ఉంది కదా, షేర్ క్యాపిటల్ దేనికి ఎందుకు వస్తుంది? లాంగ్ టర్మ్ లైబిలిటీస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లాంగ్ టర్మ్ లైబిలిటీస్. కలర్ యాడ్ చేయండి దానికి. సెక్యూర్ లోన్స్, రెడ్ కాదు, వేరే కలర్ తీసుకోండి సార్, మరి కనిపించడం భయంకరంగా ఉంది. గ్రీన్, గ్రీన్ యాడ్ చేయండి. తర్వాత సెక్యూర్ లోన్స్, లాంగ్ టర్మ్ లైబిలిటీస్. సెక్యూర్ లోన్స్ ఎక్కడ ఉంది చూడండి. లాంగ్ టర్మ్ లైబిలిటీస్ టైప్ చేయండి అక్కడ, బ్యాలెన్స్ షీట్ దగ్గర. పైన వచ్చేసి పైన ఇవ్వండి. తర్వాత అన్సెక్యూర్ లోన్స్ కూడా అంతే, లాంగ్ టర్మ్ లైబిలిటీస్లో యాడ్ చేయండి. బ్యాలెన్స్ షీటే బట్ లాంగ్ టర్మ్ లైబిలిటీస్ కదా. మళ్ళీ OBD4 షీట్ కావాలంటే అట్లా అది టైప్ చేసుకుంటే. మన దగ్గర ఇంకోటి ఉందిలేండి, పాతది, దేనికి అది ఉంది సపరేట్గా, ఓకేనా? యాక్చువల్ ఈ క్లాస్లో ఇదే కదా, అది వేరేది ఉంది మన దగ్గర, నో ఇష్యూ. తర్వాత సండ్రీ క్రియేటర్స్ దేనికి ఎందుకు వస్తుంది? సండ్రీ క్రియేటర్స్ అంటే అదే సండ్రీ క్రియేటర్స్ లైబిలిటీస్. లైబిలిటీస్లో యాడ్ చేయండి. ఉందా? సండ్రీ క్రియేటర్స్ ఉందా?
ఇదిగోండి. క్రేటర్స్. ఆ, లైబిలిటీస్ ఇవ్వండి సార్ అక్కడ. ఇప్పుడు ఏమంటారు? కరెంట్ లైబిలిటీ అని ఉంచుకోవాలా? ఇవ్వండి, కరెంట్ లైబిలిటీస్ ఇవ్వండి. కలర్ చేంజ్ చేయండి, ఇది ప్లస్ పైన కూడా కలర్ చేంజ్ చేయండి. అంటే లైబిలిటీస్ అన్ని రెడ్ ఇచ్చినట్టుగా ఉంటుందని, అసెట్ అన్ని గ్రీన్ ఇచ్చినట్టు అట్లా పెట్టాను అనమాట. అలా కాదు, మనకి ఇక్కడ మనకేంటంటే కేటగిరీయే కావాలండి, అవన్నీ కాదు. తర్వాత ఇంకేమున్నాయి? షేర్ క్యాపిటల్ ఉందా? లాంగ్ టర్మ్ లైబిలిటీస్ లో యాడ్ చేసామా? ఇంక్రీజ్ షేర్ క్యాపిటల్ డిక్రీజ్ స్టాక్స్ 2 సార్లు వచ్చింది. ఇంక్రీజ్ డిక్రీజ్ ఇన్ స్టాక్ గ్రూప్, ఇంక్రీజ్ డిక్రీజ్ స్టాక్. తీసేయండి, ఒకటి ఉంచండి, లేదంటే సేమ్ అదే ఇచ్చేయండి, అయిపోతుంది. అది. లాంగ్ టర్మ్ లైబిలిటీస్ కంప్లీటెడ్ కదా. ఆ, నెక్స్ట్ ఇంకేమున్నాయి? షార్ట్ టర్మ్ లైబిలిటీస్ లో ఏమొస్తుంది? ట్యాక్స్ పేబుల్ ఇచ్చాం కదా, ఆ. ఇచ్చామా లేదా? ట్యాక్స్ చూద్దాం. పేబుల్, షార్ట్ టర్మ్ లైబిలిటీస్ అని టైప్ చేయండి, అక్కడ కరెంట్ లైబిలిటీస్ ఉంది, ఇక్కడ యాడ్ చేసామండి సత్య గారు. చేసామా? ఆ, అది చూడమంటారేమోని. ఇప్పుడు అవసరం లేదు, ఇదిగో ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, ఇచ్చారులేండి. ఎక్సెల్లో ఫస్ట్ ఎక్సెల్లో యాడ్ చేయండి, తర్వాత చెక్ చేయండి. ఏం షార్ట్ టర్మ్ చేయమంటారు? లైబిలిటీస్ లో ఏమేమి వస్తాయి చూడండి. షార్ట్ టర్మ్ లైబిలిటీస్ లో ట్యాక్స్ పేయబుల్, కరెంట్ లైబిలిటీస్. ట్యాక్స్ పేయబుల్ కింద ఉంది సార్, అక్కడ ఇవ్వండి సార్, ఆ, బ్లూ ఇచ్చాం లైన్. కదా. షార్ట్ టర్మ్ లైబిలిటీస్ అని టైప్ చేయండి అక్కడ. కరెంట్ లైబిలిటీస్ వేసి షార్ట్ టర్మ్ లైబిలిటీస్. ఇంకోటి కరెంట్ లైబిలిటీస్ కూడా షార్ట్ టర్మ్ లైబిలిటీస్ లో తీసుకోవచ్చు, సరే కలర్ యాడ్ చేసేయండి. కరెంట్ లైబిలిటీస్ కూడా షార్ట్ టర్మ్ లైబిలిటీస్ లో వస్తుంది, ఇది వేరే కలర్ ఏదన్నా ఇవ్వండి. అది అట్లా. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ ఏదో చెప్పాను మీకు ఇంతకు ముందు. అదే అదే, ఇప్పుడు 2 సార్లు వచ్చింది, ఇక్కడ గ్రూప్ అని వచ్చింది. కింద తీసేయండి, కింద తీసేయండి అయితే ఇంకెందుకు. అది ఇప్పుడు అంతా ఎందుకు? అది సరిపోయింది కదా, దేనికి అది అసైన్ చేయాలి, సేమ్ ఆల్రెడీ చేసేసాం మనం, సేమ్ ఇలా యాడ్ చేసుకోవటం అంతే, ఇంకేం లేదు. సండ్రీ డెబిటర్స్ ఉందా? సండ్రీ డెబిటర్స్ దేనికి ఎందుకు వస్తుంది? కరెంట్ అసెట్. కరెంట్ సండ్రీ డెబిటర్స్ ఉందా? ఉంటే కరెంట్ అసెట్స్ యాడ్ చేయండి. లేదు, అసలు సండ్రీ డెబిటరే లేదు. లాస్ట్ లో యాడ్ చేసుకో, సండ్రీ డెబిటర్స్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్, సండ్రీ డెబిటర్స్ అనేవి కరెంట్ అసెట్స్ లోకి వస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ లో, ఫిక్స్డ్ అసెట్స్ సండ్రీ డెబిటర్స్ లోకి ఏమొస్తుంది? సండ్రీ డెబిటర్స్ అంటే ఎవరు? కస్టమర్స్ కదా. అవును. ఆ, ఇది ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ లో యాడ్ చేసుకోండి. నెంబర్స్ లేకపోయినా పర్వాలేదు, తర్వాత చూద్దాం. ఇచ్చేది మనం ఏమవుతుంది? ఏదో ఒక నెంబర్ ఇచ్చేయండి. ఓకేనా. కరెంట్ అసెట్ సీరియల్ ఏముంది? ఇదిగో దాని తర్వాత 4,000. నెంబర్ తీసుకోండి సార్. కరెంట్ అసెట్స్ లో ఏమేమి వచ్చింది? ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్, ట్యాక్స్ రిసీవబుల్, కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ ఉందా పైన చూడండి, కరెంట్ అసెట్స్ ఉందా? కరెంట్ అసెట్స్ గ్రూప్ ఉందా? ఇదిగో సార్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ ఒకటి కలర్ ఎల్లో కలర్ తీసుకోండి. క్యాష్ అండ్ బ్యాంక్. కనీష్. క్యాష్ అండ్ బ్యాంక్ లేదుగా అసలు. లేకపోతే ఓకే, లీవ్ ఇట్. ట్యాక్స్ రిసీవబుల్ ఉందా? అక్కడ ట్యాక్స్ రిసీవబుల్ ఇది ఇచ్చాం కదా సార్. ఇచ్చేసామా? కరెంట్ అసెట్స్ లో. తర్వాత అవన్నీ ఒకే చోట యాడ్ అయితే బాగుంటుంది, కరెంట్ అసెట్స్ అన్ని కరెంట్ అసెట్స్ దగ్గర. అది మనం విడిగా ప్రిపేర్ చేయాలండి, చేస్తే బెటర్. చెయ్యాలి. అది 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 కరెక్ట్. పైన ఉన్న కింద యాడ్ చేసేసుకోండి అయితే. అది ఇవన్నీ ఒక ఆర్డర్లో విడిగా తీసుకొచ్చి మనం చేసి తీసుకుంటే బాగుంటుంది, కాపీ కొంచెం చేసి. కొంచెం క్లారిటీ ఉంటుంది, అర్థమైపోతుంది అనే ప్రాబ్లం. చేద్దాంలే సార్, పూట చేద్దాం. ఓకేనా. ఆ.
ఇన్వెంటరీ చూడండి, ఇక్కడ కరెంట్ అసెట్స్ ఏమేమి వస్తుంది? ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్, ట్యాక్స్ రిసీబుల్, కరెంట్ అసెట్స్ వస్తుంది. ఇట్లా దేనికి అది యాడ్ చేసుకోవడం వినండి, ఇంకేం లేదు. ఆ, ఆ. యాడ్ చేసామో జిఎల్ అకౌంట్స్ అని కూడా అసైన్ చేస్తాం. ఓకేనా? ఇన్కమ్ లో ఏమేమి వస్తుంది? సేల్స్ అండ్ రెవెన్యూ, సేల్స్, అదర్ ఇన్కమ్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ వస్తుంది సేల్స్ లో, వీటిలో. ఓకేనా? అట్లా. తర్వాత ఎక్స్పెన్సెస్ ఉందా? ఎక్స్పెన్సెస్ లో ఏమేమి వస్తుంది? ఎక్స్పెన్సెస్ లో రా మెటీరియల్ కన్జంప్షన్స్ ఆల్రెడీ యాడ్ చేసాం. రా మెటీరియల్ కన్జంప్షన్స్ ఇవన్నీ చెప్పాం కదా. పర్సనల్ ఎక్స్పెన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇవన్నీ వస్తాయి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ ఇవన్నీ వస్తాయి. అది మనం ఆల్రెడీ చేసేసాం. సో ఫైనల్గా ఏం చేస్తాం? సేవ్ చేయండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫైనల్ గా రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. F.01 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. ఓకేనా? ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీస్ విల్ పోస్ట్ ది కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో పోస్ట్ చేస్తాం. అలాగే రిపోర్ట్స్ అన్ని కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే జనరేట్ చేస్తాం. అది F.01 టీ కూడా ఇవ్వండి, సేవ్ చేయండి. F.01కి వెళ్ళండి. సేవ్ అయింది. F.01 మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఫస్ట్ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ ఇవ్వాలి కింద. కంపెనీ కోడ్ ఇచ్చేసాం. SA99 ఇది. తర్వాత చూడండి. సో మనం బిజినెస్ ఏరియా వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జర్స్ వైజ్ క్రియేట్ చేయొచ్చు. క్రింద చూసారా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఆటోమేటిక్గా పిక్ అయింది. SA99 ఇది. SA99 అనేది మన ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. ఇంతకుముందు స్టాండర్డ్ తీసుకున్నాం. సో ఈ వెర్షన్ అనేది మనం జస్ట్ నౌ క్రియేట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా పిక్ అయింది. కంపేర్ చేసిన ఇయర్ అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, లాస్ట్లో ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేసుకోండి. ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ లేఅవుట్ 1 SAP లేఅవుట్ దగ్గర 1 SAP ఇవ్వండి. 1 SAP నా? 1 SAP ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ కంటిన్యూ చేయండి. చూసారు రిపోర్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. మనం ఏమైతే పైన టైటిల్ బార్లో ఏమైనా చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఫర్ SA99. SA99కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ లైన్ అడ్జస్ట్ చేసుకుంటే రిపోర్ట్స్ అన్ని కనిపిస్తాయి. డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో మనము ఎగ్జిక్యూట్ చేయొచ్చు. డిఫరెంట్ డైమెన్షన్స్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. స్టాండర్డ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా. క్లయింట్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి, మనం ఏం చేస్తాము? సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేస్తాము? మనము అబాపర్ హెల్ప్ తీసుకుని కస్టమైజ్డ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. టాప్ లో లిస్ట్ లోకి వెళ్ళండి, ఎక్స్పోర్ట్ చేయొచ్చు. రిపోర్ట్స్ అన్ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. FI గోల్ ఏంటి? టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ వీ విల్ సబ్మిట్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. టాప్ లో లిస్ట్ ఉంది, లిస్ట్ లోకి వెళ్ళండి. ఎక్కడ సార్? ఇక్కడ టాప్ లో లిస్ట్ ఉంది. ఎక్స్పోర్ట్ స్ప్రెడ్ షీట్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి. వెయిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది కదా, అక్కడ ఫైల్ నేమ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. .xls. .xls అంటే మీనింగ్ ఏంటి? ఎక్సెల్లో సేవ్ అవుతుంది. .xls ఆటోమేటిక్గా పిక్ అయింది. ఒకవేళ లేకపోతే కనుక .xls సేవ్ చేయండి. సేవ్ లేదంటే జనరేట్ ఎట్లయినా రావచ్చు. అలౌ చేయండి. ఎస్ అనండి. చూసారా, ఎక్సెల్ ఫార్మేట్లో ఎక్స్పోర్ట్ అయ్యింది డేటా అంతా కూడా. FI అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, CO అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. ఇట్లా SAPలోకి వెళ్ళండి. ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు స్టేట్మెంట్స్ అనేవి. ఎందువల్ల? గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి.
కంపేర్ చేసిన ఇయర్ మిడిల్లో కంపేర్ చేసిన ఇయర్ కూడా ఉంది. అగైన్ వెయిట్ లాస్ట్లో కింద డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఇంకోటి క్లాసిక్ లిస్ట్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. క్లాసిక్ అంటే ఇది ఒక లిస్ట్ అనమాట. ఇది ఒక టైప్ రిపోర్ట్స్. ఇంతకుముందు ఒక టైప్ తీసుకున్నాం. దీన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ చేయండి, చెక్ చేయండి, అనాలిసిస్ చేయాలి. ఏ రిపోర్ట్ ఎలా వస్తుందో చూసుకోండి. సేవ్ అండ్ సెండ్ క్లిక్ చేయండి. ఫైల్లోకి వెళ్ళండి, ఫైల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ స్ప్రెడ్షీట్ రావట్లేదు, కంటిన్యూ చేయండి, కంటిన్యూ. టీ కోడ్ తర్వాత .xls, సారీ, ఫైల్ నేమ్ ఇవ్వండి, వేరే నేమ్. .xls డైరెక్ట్ ఇచ్చారా? కంటిన్యూ. జనరేట్ పైన క్లిక్ చేయండి, జనరేట్ లో చేయండి. డెస్క్టాప్ పైన చెక్ చేయండి, డెస్క్టాప్ పైన ఉంటుంది. ఇదేనా? ఇది కాదు అనుకుంటా, ఇంకోటి. ఇది ఇస్తాను. ఓకేనండి. ఓపెన్ అవ్వలేదా? ఎక్సెల్ ఏమైనా ప్రాబ్లం ఉందా? .xls ఓపెన్ చేయండి. మైక్రోసాఫ్ట్. డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటుంది సార్. ఓకే, నేమ్ ఇవ్వండి సార్. .xl దగ్గర నేమ్ ఇచ్చి ఇవ్వండి. అంటే ఏదన్నా అప్డేట్ వెర్షన్ లేకపోయినా కూడా అవ్వదు. సేవ్ చేయండి. డేట్ వర్షన్ లేదు సార్ అది. అప్డేట్ వెర్షన్ అయినా మీరు అప్డేట్గా ఉంటారులేండి. కంటిన్యూ చేయండి. చూసారా? ఇప్పుడు ఓపెన్ అయింది. లేదు లేదు, ఇదేనా? ఇదేనా మనం ఇచ్చింది? ఇదే అనుకుంటా కదా. అదే, ఇదే కాదా? ఇది కాదా? సరే, చూడండి, అలా ఎగ్జిక్యూట్ చేయటం అంతే, ఇంకేం లేదు. ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఏంటి? జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా ఏ కేటగిరీ కిందకి ఏమొస్తుందో అవన్నీ కూడా మనం అసైన్ చేస్తాం. అది క్లియర్ కదా? రైట్. ఎండ్ యూజర్స్ జనరేట్ చేస్తారు రిపోర్ట్స్ అనేవి. F.01 లేదంటే SAP1 AT కూడా అయినా ఉపయోగించుకోవచ్చు, మీ ఇష్టం. ఇంటర్వ్యూలో అడగచ్చండి. తర్వాత నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మీకు చెప్పేది ఏం చెప్పాలి మీకు? 1 minute. మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ ఉందా? సిలబస్ కాపీలో ఉంటే ఓకే, లేదంటే యాడ్ చేసుకోండి. మాస్టర్ డేటా ఎక్స్చేంజ్. యాక్చువల్లీ ప్రాసెస్ అవ్వదు, జస్ట్ వే చూపిస్తాను మీకు, ఓకేనా? ఒక కంపెనీ కోడ్లో ఉన్నటువంటి డేటాని వన్ మోర్ కంపెనీ కోడ్లోకి ఎలా మూవ్ చేయొచ్చు అనేది అనమాట. మనకి యాక్సెస్ ఉండదు ఈ సర్వర్స్కి, బట్ ఎలా చేయాలో చెప్తాను. ఉందా సత్య గారు? మాస్టర్ డేటా మాస్టర్ డేటా ఎక్స్చేంజ్. లేదు సార్. స్లోగా వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. S/4HANA చేంజెస్ చెప్పాను కదా, కలర్ మార్చలేదు ఏంటి? 35. మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ ఎక్కడ ఉంది చూడండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఏ సార్, ఇంకోసారి చెప్పండి. మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ ఎక్కడ ఉంది? ఇంకా డౌన్కి వెళ్ళండి. లేదా మాస్టర్ డేటా, హౌ టు జిఎల్ మాస్టర్ డేటా ఫన్, ఇది 76 మాస్టర్ డేటా ఎక్స్చేంజ్. హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ కూడా ఇది. ఇదేనా? ఇదే అనుకుంటున్నాను, ఉంచండి అట్లా. దాని కింద నోట్ చేసుకోండి, మాస్టర్ డేటా ఎక్స్చేంజ్. రేపు డిస్కస్ చేద్దాం. ఇంకా టఫ్ టాపిక్స్ చాలా ఉన్నాయండి, కొంచెం మీకు రిలీఫ్గా ఉండాలని సింపుల్గా ఉండే చెప్తున్నాను.
మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్, జిఎస్టీ, ఈజీ టఫ్ ఏం కాదు, ఈజీగానే ఉంటుంది. నేను చెప్తాను మీకు, డోంట్ వరీ. కొన్ని ఇవన్నీ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ వెళ్దాం. హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్, ఇది నెక్స్ట్ క్లాస్. ఓకేనా? అవ్వదు, బట్ నేను వే చూపిస్తాను. నెక్స్ట్ మాస్ చేంజెస్. మాస్ చేంజెస్, మాస్, ఈ రెండు మన టార్గెట్. ఓకే, మాస్ చేంజెస్ ఇవి రెండు మన టార్గెట్. మాస్ చేంజెస్ ఉందా? మాస్ ఫైనాన్షియల్ స్టేట్ వెండర్, ఓకే. మాస్టర్ డే, మాస్ చేంజెస్, కొన్ని టాపిక్స్ యాడ్ అవ్వలేదు, చేద్దాం అవి. మాస్ చేంజెస్, ఇది అయిపోయిన తర్వాత రేపు ఆ తర్వాత అదే అది లాస్ట్లో టైప్ చేయండి, లేకపోతే మాస్ చేంజెస్ లేదా? లేదనుకుంటున్నాను. లేదులేండి, యాడ్ చేసుకోండి మాస్ చేంజెస్. ఈ రెండు చెప్తాను, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్ ఆల్. సత్య గారు, ఆ షీట్ చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఎంఎస్ ఎక్సెల్ కూడా పోస్ట్ చేయండి, మర్చిపోకండి. ఆ, ఆ. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.